హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీసీజన్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది. సో చూడండి ఎంత బాగున్నదో ఈ ఎండ. సో ఈ ఎండ అయితే ఫుల్ కొట్టట్లేదు, ఎందుకంటే మొత్తం మబ్బులు వచ్చేసినాయి. సో వానలు వచ్చే సూచనలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ మొత్తం మబ్బులే, మొత్తం డార్క్. ఇవాళ అసలే చలి పెడుతున్నది, అంత ఘోరంగా వచ్చేసినాయి మబ్బులు. సో చూద్దాం, వానలు పడే ఛాన్స్ అయితే ఉన్నదంట. పడతాయా పడవా అన్నది. సో పడితే మాత్రం వర్షన్లు అన్నీ అడ్డం పడతాయి ఓ 4 రోజులు అయితే, ఎందుకంటే ఇప్పుడిప్పుడే అవుతున్నాయి వర్షన్లు. మొత్తం వాటర్ పెట్టడంగానే ఎవరు మానేయలేరు కాబట్టి సో ఆ పచ్చిదానానికి పడిపోతాయి. సో ఉగాది వెళ్తే వడ్లు అయ్యేటోళ్ళందరూ బంద్ చేస్తారనమాట వాటర్ పెట్టుడు. చూద్దాం, వానలు వస్తే రావు. మబ్బు అయితే ఫుల్ ఉన్నది, వస్తే రావచ్చు, లేకుంటే లేదు. లియోగాడైతే గోడలు ఎక్కువ నేర్చిండు. పిలవంగానే వస్తున్నావు, పిలవంగానే కెర్రోడే రే. ఇందాక నా చెప్పేసుకుపోయి అక్కడ వేసిండు, ఇంతసేపు దోలాడితే దొరకలే. ఫెస్టివల్ కోసం గౌతమ్ గాడు అయితే వచ్చేసినాడు ఇక్కడికి. అండ్ రేపు నందిగాడు, స్వామిగాడు, రవితయ్య గాడు కానీ వచ్చిండు ఈరోజే. సో అందరు వచ్చేస్తారు మంచిగా ప్లాన్ చేసి. దావత్ అంటే ఓన్లీ చికెన్ అంతే, ఆల్కహాల్ బంద్ చేసినాం మనం. కళ్ళు గిల్లు అన్నీ బంద్ చేసిన. సో నచ్చట్లేదు తాగుతుంటే, అందుకే బంద్ చేసేసిన. చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. వాన వస్తుంది, పటాక్ అంటున్నాయి రేకులు. మబ్బు చూడండి ఎట్లున్నదో, మొత్తం ఇదంతా మబ్బే. పడుతున్నది ఇక చినుకులు. నా చేయి మీద పడతలే, చూపిద్దామంటే రేకుల మీద పడుతున్నాయి. నా బైక్ మీద చినుకు పడ్డది, ఇంకా పడతాయా? పడితే చూపిస్తే ఈడోటి పడ్డది చేయి మీద, ఈడోటి పడ్డది, మళ్ళీ ఈడోటి పడుతూనే ఉన్నాయి. ఇక ఈవినింగ్ అయింది కదా, మంచిగా అడ్డాకాడికి పోయి కొద్దిసేపు చిల్ అవుదాం. అందరూ హైదరాబాద్ నుంచి వచ్చిరుగా అనుకున్నా, అప్పుడే వాన వస్తుంది. బట్ పోదాం, తప్పదు. ఎట్లయినా పోయి అట్లా రౌండ్ వేసి మన వాళ్ళతోటి మాట్లాడి వచ్చేద్దాం. లెట్స్ గో. పని లేదు, బాటిళ్ళు, సబ్బు కవర్లు ఇవి పడితే ఇది వేసుకొచ్చి ఇడేస్తాడు. జరసేపు ఆట ఆడతాడు, అట్నే వేసి పెడతారు. అదే పని. ఎట్ట వీక్తుందో చూడండి దాన్ని. ఏయ్ దూల, పండ్ల దూల ఈయనకైతే. సో గైస్, మనం అడ్డాకాడికి అయితే వచ్చేసినాం. అండ్ మనకు ఒక ఎల్ఎంకి కావాలి, ఎందుకంటే మనకు బైక్ అది ఉంటుంది కదా మొబైల్ హోల్డరు. సో అదైతే ఇరిగిపోయింది. ఇరిగిపోవడం అంటే నట్టు ఉంటుంది లోపల ఒకటి, అది చూసి అందులోనే పడిపోయింది. సో దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ సెట్ చేద్దాం. సో మనకి ఎల్ఎంకి కావాలి. ఇక్కడ పెద్ద మిషన్ ఉంది కదా, ఇల్లు ఉన్నాయి. ఎల్ఎంకి అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు చూపిస్తా అది ఏంటిదో. సో తాళం దేనికి పోయిండు, ఓపెన్ చేసి దాన్ని అయితే సెట్ చేద్దాం. సో ఈ సామాన్లు యాడ్ ఉన్నదో ఓ పైన ఉన్నది గైస్, బాక్స్ ఉంటుంది మొత్తం ఒక సెట్టు. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంటి ఏమంటారు ఎల్ఎంకీసే కానీ సైజెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఇప్పొచ్చు. సో మనం ఇప్పేది వచ్చేసి ఇదే అన్నమాట. విధంగా ఉంటుంది. 6 అన్న 7 అన్న ఉంటాయి. ఇవే ఎల్ఎంకీస్, ఎల్ షేప్లు ఉంటాయి. సో రింగ్ ఇగో ఇట్లా ఉంటుంది అన్నమాట. దీంట్లో పెట్టి తిప్పుతారు, కిందికి వెళ్ళి ఇవ్వాలి. ఇప్పుడు అది తాళం తీసే వస్తుంది. ఒకటైతే ఒకటి వెళ్తే ఈజీగా వెళ్తుంది, ఇంకోటి బండి పాటలు అని వీక్తుండే ఇవాళ దిగిండి. ఇవాళ బైక్ మెకానిక్ తెలుసుగా, పెయిన్ వీల్లో ఉన్నా. అడుగు నేను ఉన్నాడు లైన్ చూసి వచ్చామాట. లైన్ కనిపెట్టి వచ్చేట్టున్నావుగా, వీడియో తీస్తాడు. పండసాము మొత్తం వీలు తెలుసు. ఇప్పుడు లైన్ వచ్చిండు. మాకు ఎగ్జామ్ అయిపోయినా వచ్చిన పొలం గీలాము. నువ్వు నీకంటే ఏముంది, మీ అన్న నీకనే 100 రూపాయలు లోపల. అదే పో, ఇగో దీంట్లో ఒకటి పడ్డది, అది నట్టు అయిపోయింది. అది ఇప్పితే సెట్ చేయొచ్చు. మీ టేబుల్ మీద ఉంటుంది, మేస్తున్నావు అయ్యా అప్పుడే. నీకు దొరకలేదా? అయిపోయా, ఒకటి వచ్చింది. అది హ్యాండిల్ అంతా ఖరాబ్ అవుతుంది, అందుకే టేప్ వేసిన. గాయస్ ఇది ఫస్ట్ స్క్రూ, సెకండ్ స్క్రూ ఇంత పొడుగుంది. ఇలా బొచ్చు టైం పడుతుంది కానీ తిప్పుతానికి ఎక్కువ చేసినావు. లూజ్ అయితే అది పానతో గుద్దు కింద రాదు.
ఇటు పెట్టు సాయి ఒక బండికి 3 పని చేస్తారు, 4 చేస్తారు. తుబ్బట్టింది ఇది కష్టపడాలి. నూనె పోయాలి అలా. లూజ్ అయిందిరా తిరిగిందిరా. వచ్చింది పైకి పోతుందా కిందికి పోతుందా? కిందికే పోతుందిరా. నీకు థ్రెడింగ్ కనబడుతుంది కోసినట్టు. బయటకు వస్తే థ్రెడింగ్, లోపల థ్రెడింగ్, కొత్త థ్రెడింగ్ బయటకు వస్తుంది. నీకు ఏ థ్రెడింగ్ బయటకు వస్తుంది చూడ, అది కనపడుతుంది నీకు. చూద్దాం. నట్లు ఇప్పుడు ఎలా మనం మెకానిక్ ఆయన నట్లు ఇప్పుడు అలా గోడలు దుంకులు అని వాడి నాకు చెప్తున్నాడు అనమాట. ఈయన ఎక్స్పీరియన్స్ అన్ని ఈయన మీద నొక్కుతుండు. మగాలు చూడరు ఎవరు దుక్కేటట్టు వచ్చింది, అది కూడా కనపడుతుంది. సో గాయస్ ఫైనల్ గా అయితే వచ్చేసింది. పీకిందోలు ఈయన ఏం లేదు. సో ఇదంతా కరవ్ అయిపోయింది మొత్తం. హ్యాండిల్ పెయింటింగ్ వేద్దాం, బ్లాక్ కలర్ దొరుకుతాయి. సో ఇది ఒకటి సెట్ చేద్దాం ఫస్ట్ అయితే. వీళ్ళ ఇంట్లో ఉన్నది. ఒరే దాంట్లో నట్టు ఉంటుంది, దాంట్లో లోపల ఇంకోటి దీంట్లో పడి ఉంటుంది చూడు. ఇది బెటరా, ఇది తీసుకో. ఎల్ ఎండ్ కి ఎల్ షేపులు ఉంటది కాబట్టి ఎల్ ఎండ్ కి ఎల్ఎం కి. సో గాయస్ ఇప్పుడు మనకు మిషన్ ఎక్కే పని ఉంది, ఎక్కేద్దాం. సో మొత్తం దుమ్ము పడిపోయి ఉంది. క్లీన్ చేయక ఏం చేస్తుండు, మననే చేసిండు అయినా పడ్డది. ఒకసారి స్టార్ట్ చేద్దాం. గేర్లు ఉందో లేదో చూసుకోవాలి. పార్కింగ్లో ఉందా? గేర్ వేసి ఉంది కానీ పార్కింగ్. ఇది డన్. స్టార్ట్ చేద్దాం. మిషన్ కోసుడు అంత ఈజీ అయితే కాదు, చాలా రిస్క్ ఉంటుంది. ఎండకు చచ్చిపోతారు ఇక. సో గైస్ ఇది దానిపై ఇది ఇంకోటి చూపించింది కదా ఇప్పుడే, ఓ నట్టిడ పడ్డది మిషన్ ఎక్కుతుంటే. సో కిదర్ గయా మేడం, ఇగోది ఇది రైట్. ఈ నట్టు లోపల ఉంటుంది, సెట్ చేసి చూపిస్తా. మిషన్ వచ్చిందా కొన్న 1100 దేనికి పెట్టి తిప్పుతారా? దేనికి పడతారా? ఓ అంత చిన్నగానే ఉంటాయిరా నాయన. దాని చూడరా మొత్తం లిస్ట్ ఉందిరా. ఇట్లా 10 1.5 కాంచి 1.5 2 2.5 మొత్తం అన్ని ఉంటాయి. 4 5 6 ఇట్లా 10 దాకా లెవెల్ బట్టి ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క తిరిగా అది. సో గాయస్ స్టార్ట్ అయితే అయిపోయింది. ఈయన బైక్ సెట్ చేద్దాం ఇక. నా బండికి అయితే అవసరం లేదు. నేను ఐఫోన్ అయితే పెట్టను, ఒకవేళ పెట్టినా కెమెరాలు పోతాయి. ఒక జారి పడితే 10,000 పెట్టాలి. అందుకే ఆయన బండికి పెడతాం. సో పెద్దగా ఉంది, చెప్తా. చిన్న ప్రాబ్లం వచ్చి అడ్డం చేసిందండి. నీళ్ళు చేద్దాం మొత్తం తిప్పి. సో గైస్ ఇదైతే సెట్ చేసుకోండి. ఈయన బైక్ ఫోన్ పెట్టవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. ఇక ర్యాపిడో కొడతాడు కొమ్మాల్లో. సో గైస్ అంతే, అది అంత సింపుల్ అన్నమాట సెట్ చేసుడు. ఒక 150 రూపీస్ ఉంటుంది. ఆ నట్ ఊసిపోవడం వల్ల మొత్తం ఊడిపోయింది మనదైతే, అందుకే సెట్ చేసేసినాం ఈ బైక్కి. సెట్ ఇక ఫోన్ ఆడ పెట్టుకొని ఎట్లనైనా వెళ్ళిపోవచ్చు. కాకుంటే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఫోన్ అక్కడ పెడితే బ్యాక్ కెమెరాస్ పోతాయి. నా కెమెరాస్ అంత మంచిగా రావు, నా దాంట్లో అసలు ఫోటోనే దిగను అనుకుంటే రూటింగ్ మ్యాప్స్కు అక్కడ పెట్టేసుకోవచ్చు. సో అట్లా కెమెరాస్ పోకుండా వాడాలంటే పెద్ద పెద్ద కంపెనీలు మంచిగా ఉంటాయి. బోబో గేర్సా ఇంకెయ్యో సంథింగ్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకోవచ్చు అక్కడ. అట్లా అవి ఎక్స్పెన్సివ్ ఎంత ఉంటాయి అంటే, ఇది 150 రూపీస్ కదా, అదొకటే 20K ఉంటుంది, 20,000 ఉంటుంది. అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి అట్లా.